హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక మంచి స్వీట్ చేశాను రక్షాబంధన్‌కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా బాగా టేస్ట్ కూడా వస్తుంది. ఎలా చేశారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గ్లాసున్నర వరకు పాలు తీసుకోవాలి. ప్యాకెట్ పాలైనా పర్లేదు, మిల్క్ ఎక్కువ క్రీమ్ ఉంటుంది కదా, ఏ పాలైనా పర్వాలేదు. గ్లాసున్నర తీసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఒక అరకప్పు వరకు పంచదార అనేది వేసుకోవాలి. పంచదార పౌడర్ అయినా పర్లేదు, పంచదార అయినా పర్వాలేదు. పాలు మరిగిన తర్వాత 3 స్పూన్ల వరకు ఉప్మా నూక వేసుకోవాలి. ఉప్మా నూక ఎందుకు వేసుకోవాలి అంటే ఈ కలకండ అనేది చాలా థిక్నెస్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఇలా 1 నిమిషం మరిగిన తర్వాత ఇందులోని కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, డ్రై కొబ్బరి పౌడర్, అది ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇది వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా సైడ్లంతా బాగా మేకడ పట్టకుండా కలుపుతూ సిమ్లోనే మగ్గించుకోవాలి. అందులోనే ఇలాచీ పౌడర్ వేసుకోండి, యాలక్కాయ పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. యాలక్కాయ పౌడర్ లేకపోతే కొద్దిగా ఒక చిన్న స్పూన్ వరకు రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే అరచెక్క నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల ఈ మొత్తటన్నిటిని చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే ఇది ఉడికిన తర్వాత 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ అనేది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఉండలు లేకుండా చిన్న మంటలోని బాగా కలుపుకోవాలి. అలాగే ఇది బాగా కలిపిన తర్వాత మిగతాది కూడా వేసుకొని బాగా థిక్నెస్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే అడుగు అనేది అంటకూడదు. మీకు ఇలాగ స్టీల్ పాత్ర లేకపోతే మామూలు ఐరన్ ఉంటుంది కదా, అందులోనైనా చేసుకోవచ్చు. ఇలా చక్కగా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత మనం 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే స్వీట్ అనేది టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా రావాలి, థిక్గా ఉండాలి. అలాగే మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి మీద ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కూడా తీసేసుకోవాలి. నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేకపోతే వైట్ పేపర్కి నెయ్యి అంటించేసి ఇలాగా డ్రై ఫ్రూట్ మీ దగ్గర ఏది ఉంటే అలా గార్నిష్ చేసుకోండి. పిస్తా ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ కలకండ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం అంతా లెవెల్ చేసేసుకోవాలి. మనకి లెవెల్ అవ్వలేనప్పుడు గీ కొద్దిగా స్పూన్కి రాసి ఇలాగా చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే లెవెల్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా వేసుకొని ఫ్రిడ్జర్లో ఒక అరగంట సేపు ఉంచేసుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత చాక్ సహాయంతో సైడ్లు మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం వేరే ప్లేట్లోని బోర్లించి వేసుకుంటే నీట్గా ప్లేట్లో ట్యాప్ చేస్తూ వేసుకోవాలి. మనకి ప్లేట్ సరిపోతే వేరే పెద్ద ప్లేట్లోనే వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా బాగా కనిపిస్తుందో. ఇలాగా మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే రోల్ చేసుకునైనా కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంత ఇష్టమైన కలకండ అయితే రెడీ అయిపోయింది. ఈ రక్షాబంధన్కి ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. కలకండ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రక్షాబంధన్కి అయితే ట్రై చేయండి.